హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా టిఫిన్స్లోకి చాలా టేస్టీగా పచ్చిశనగపప్పుతో రెడ్ చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా దీన్ని తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ చట్నీని చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేసుకుని మంటలు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా కదుపుతూ దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పుతో మనకి చట్నీ ఎక్కువ అవుతుందండి. సో కొంచెమే పప్పు ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా చట్నీ అవుతుంది. సో మరీ ఎక్కువ తీసుకోకండి, చట్నీ ఎక్కువ అవుదేమో అని చెప్పి. దీన్ని బాగా ఎక్కువ వేపు రానివ్వకండి. జస్ట్ ఇది కొంచెం ఇలా కలర్ మారుతూ ఉంటుంది చూసారా, అప్పుడు ఇందులో మీరు తినే కారానికి తగ్గట్టుగా లేదంటే 6 నుండి 8 వరకు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని, కొంచెం ఒక చిన్న చింతకాడని వేసుకోండి. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. దాన్ని ఈ విధంగా తుంచుకుని యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వీటిని అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోండి. చింతపండును కూడా మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల చట్నీ చేసేటప్పుడు చింతపండు అంతా కూడా చాలా మెత్తగా చక్కగా నలిపోతుంది. ఈ చట్నీ టేస్ట్ అంతా కూడా వీటిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. వీటిని బాగా ఎక్కువ వేపు అయితే అస్సలు రానివ్వద్దండి. దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. కొబ్బరి ఎక్కువ వేపు వస్తే బాగుండదండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసుకుంటే ఆ వేడికి ఇది ఫ్రై అయిపోతుంది. దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వెంటనే దీన్ని ఇదే ప్యాన్లో ఉంచేయకుండా దీనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని ఒక బ్లెండింగ్ జార్లోకి తీసేసుకుని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దీన్నంతా కూడా తగినంత వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చట్నీని గ్రైండ్ చేసుకుని తీసుకోండి. మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని చూసుకుని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు నుండి 1/4 కప్పు వరకు వాటర్ పడుతుంది. ఇలా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. సో దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడికి ఫ్రై అయిపోతాయి. తాలింపుని ఈ విధంగా బాగా దోరగా చక్కగా ఫ్రై చేసుకుంటే పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనంతా కూడా చట్నీలోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంక సర్వ్ చేసేసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా చట్నీ రెడీ అయిపోయిందో. టిఫిన్స్ అన్నిటిలోకి చట్నీ బాగుంటుంది, ముఖ్యంగా దోశలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా క్విక్గా చట్నీని చేసుకోవాలి అనుకుంటే దీన్ని ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.